వేల మందిని ప్రొఫెషనల్స్ గా మార్చిన ఇనోమాటిక్స్ తో మీరు కూడా మీ డ్రీమ్ కెరియర్ ని ఇప్పుడే స్టార్ట్ చేయండి. ఎక్కడో ఒక లిమిట్ వరకు మాట్లాడుతూ ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడుతూ ఏం చెప్పాలో అదే చెప్తూ కొంచెం దాచుకొని చెప్తావు అని నాకు అనిపించింది. అది నిజమా? నోటితో ఎక్కువ ఉన్నోళ్ళు హైలైట్ రీలింగ్ మ్మ్. చెప్పేస్తా. యా. ఇప్పుడు నీ గురించి అడుగు చెప్పేస్తా. ఆహా, నా గురించి ఏంది? నా గురి- అంటే మనకి నోటితో ఎక్కువ చెప్పేస్తాం. ఇప్పుడు వీ డోంట్ థింక్, మ్మ్. ఇలా అడగగానే స్పాంటేనియస్ గా రిప్లై వచ్చేస్తుంది. మ్మ్. దాన్ని ఎవరు ఏం చేయలేరు. మ్మ్. అంతే. ఆలోచించి చెప్పే అంత లాగు సీను లేదు అక్కడ. అయితే నువ్వు అంతే ఏదైనా ఓపెన్ అంటావు. అంటే ఓకే, నేను రీసెంట్గా నీ డీపీలన్నీ అబ్జర్వ్ చేస్తున్నాను. నేను అంతా పోలీస్ 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 ఫోటోలు పెట్టుకున్నాను. ఏం పోలీస్ అవుదామని ఇంట్రెస్ట్ అయ్యింది. ఇప్పుడు కూడా యూనిఫామ్ నేను డీపీలు చూస్తున్నాను బేసిక్గా. అది ఎట్లాగంటే ఇప్పుడు 4 సినిమాల్లో పోలీస్ ఆఫీసర్ రోల్లోనే ఉన్నాను. సో రకరకాలుగా రకరకాల టైంలో ఒక్కటి జరుగుతూ ఉన్నాయి. అవన్నీ పెట్టుకుంటున్నాను. అది అందరూ కొంతమంది ఏమో ఒకటే సినిమాది షూటింగ్ జరుగుతుంది అనుకుంటున్నారు. బట్ డిఫరెంట్ మూవీస్. 4 మూవీలు జరుగుతుంది. నాలుగిట్లోనూ పోలీస్ రోల్. 4 వాటిలో కాదు, అదంతా ఓకే. లారీ లేపడం ఏంటి? అది ఖైరతాబాద్లో షూటింగ్ డెలింగ్, హాస్పిటల్ లోపల షూటింగ్ యాక్చువల్లీ, రిసెప్షన్ దగ్గర. అయితే ఇలా బయటకు వస్తే ఖైరతాబాద్ మొత్తం గణేష్ లారీలు అన్నీ వెళ్తున్నాయి. నాకు షార్ట్కి ఒక అరగంట గ్యాప్ ఉంది, అరగంట 45 minutes గ్యాప్ ఉంది. ఆ టైంలో వెళ్ళి రూమ్లోకి వెళ్ళి పడుకోవడం ఎందుకు, ఎంటర్టైన్మెంట్. అలా బయటకు వచ్చి నా అసిస్టెంట్ మార్కస్ అని పిలుస్తా. ఆడికి మొబైల్ ఇచ్చి, ఒరే నేను ర్యాండమ్గా ఎక్కడ పడితే ఆడ పోతారా, క్యాప్చర్ చేసుకో అన్నా. అక్కడ రియల్ పోలీసులు పాపం డ్యూటీలో ఉన్నారు, 4 ఉన్నారు. సరే నేను కూడా జాయిన్ అవుతా. వాళ్ళు చూసి లక్కీగా తెలుగు వాళ్ళే 4 గుర్తుపట్టారు అని 4 కలిసి వెళ్ళి ఒకటే చెప్పారు. వాళ్ళకి ఏం చెప్పారంటే ఎక్కడ ఏది ఆగకూడదు, వాళ్ళు దిగి ఎక్కువసేపు డాన్స్ చేయకూడదు, అది ట్రాఫిక్ ఇలాగ లాగ్ అయిపోద్ది, బికాస్ దాట్ ఈస్ అ వన్ వే, అందుకని అలా చెప్పారు. అలాగే పాపం వాళ్ళు చేస్తున్నారు. సో వాళ్ళతో పాటు వెళ్ళి నేను మీతో పాటు డ్యూటీ చేయొచ్చాను. ఒప్పుకున్నారా? ఒప్పుకోరు డలింగ్, వాట్ డలింగ్, ఎక్స్ట్రా ఒక హ్యాండ్ వస్తుంది, నీకు ఇష్టమా? గట్టి సాలిడ్ హ్యాండ్ వస్తుంది. ఇష్టమా నీకు? డెఫినెట్లీ. వై వుడ్ సి ఇప్పుడు ఇలా వెళ్తుంటాను, దారిలో అక్కడ 4 పక్కల నుంచి వచ్చేసి ట్రాఫిక్ జామ్ అవుతుంది, నేను దిగి వెళ్ళిపోయి కంట్రోల్ చేసి అందరినీ పంపించేసి క్లియర్ చేసుకుంటాను. కాదు, నిన్ను తమిళ అమ్మాయి అంటారు ఎంతవరకు? నాకు తమిళ వస్తే తమిళ అమ్మాయిలు అయిపోరు కదా. అంటే నీవు ప్రాపర్ తమిళ్ తెలుగు ఇండస్ట్రీలో సెట్ అయ్యావని అంటారు, నిజమా? అది అస్సలు కాదు, అది విద్యులేఖ రామన్, నేను కాదు అది. నేను నాది రాజమండ్రి అండ్ ఏలూరు సిఆర్ రెడ్డిలో చదివాను, అవి తెలుసు. సో అస్సలు తమిళ్ కాదు. మీ ఫ్యామిలీ అంతా డాక్టర్స్ ఫ్యామిలీ, మంచి ఇది. నువ్వు ఎందుకు ఇలా ఇటువైపు రావాలనిపించింది నీకు? ఎందుకు ఇలా ఉండాలి? ఏ పెట్టాను అంతే. యాక్టరా, డాక్టర్, యాక్టరా? అమ్మ, నాకు అర్థం కావడానికి చాలాసేపు పట్టింది. నేను ఎప్పటి నుంచో నేను అబ్జర్వ్ చేస్తున్నాను, నేను ఎప్పటి నుంచో చూస్తున్నా. నువ్వు ఎందుకు ఇలా ఉండాలనుకుంటున్నావు? ఎలాగ ఉండాలనుకుంటున్నావు? టీ షర్టు ప్యాంటు అబ్బాయి లాగా నేనేమి ప్లాన్ చేసుకోలే. కన్వీనియన్స్ ప్రకారం ఇప్పుడు స్కూలింగ్ నుంచి నేను స్పోర్ట్స్లో ఎక్కువ ఉన్నాను, నా కన్వీనియన్స్ ప్రకారం ఉన్నా. ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్ లైక్ దాట్. సుఖంగా ఉంది. ఇప్పుడు ఒక అమ్మాయిని తయారై రమ్మంటే ఎంతసేపు తీసుకుంటుంది? గంటన్నర, మినిమం గంటన్నర. మనం ఏంటి, హ్యాంగర్ కొన్న సొక్కా వేసేసుకొని కింద జీన్స్ వేసుకొని బయటకు వచ్చేస్తాం, అంత అయిపోయింది. కన్వీనియన్స్ కోసం నువ్వు ఇలా ఉంటావా? నాకు ఇది కన్వీనియంట్గా ఉంది. అంటే కొన్ని చోట్ల షార్ట్స్ అలౌడ్ కాదు కాబట్టి జీన్స్ వేసుకోవాల్సి వస్తుంది, తప్పదు, అడ్జస్ట్ అవ్వాలి. లేకపోతే చక్కగా ఒక బర్ముడా టీషర్ట్ వేసుకుంటే ఎంత సుఖంగా ఉంటుంది ప్రాణానికి. కానీ ఫ్యామిలీ ఆడియన్స్ చూసేవాళ్ళు, స్నిగ్ధాన్ని చూసేవాళ్ళు, ఎందుకు ఈ మొగరాయిల్లాగా తయారైంది, మొగరాయిల్లాగా ఉంటుంది అని చెప్పి అంటుంటారు. ఎన్ని చీరలు చూస్తున్నారయ్యా, ఎవరినన్నా గుర్తుపడుతున్నారా? నన్ను రోడ్డు మీదకి వెళ్తే ఆపుతారు. అవును అవును. దిస్ ఇస్ మై ఐడెంటిటీ అంతే. స్నిగ్ధ హెరాస్మెంట్ వల్ల, ఇండస్ట్రీలో హెరాస్మెంట్ వల్ల, వీటి వల్ల ఇలా తయారైంది అని అంటే, హెరాస్మెంట్ ఎవరు చేశారు ఇండస్ట్రీలో నన్ను హెరాస్మెంట్? అదే నేను అడుగుతున్నాను. అస్సలు సమస్య లేదు, అస్సలు అందరూ చాలా బాగా ట్రీట్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ వెన్ దే
ఆస్ట్ మీ హెరాస్మెంట్ గురించి మాట్లాడండి అంటే నేను ఫ్రాంక్గా చెప్పాను ప్రెస్ వాళ్ళకి. ఫ్రాంక్గా చెప్పాను దట్ నా దగ్గరకంటూ ఎటువంటి హెరాస్మెంట్ రాలేదు. బట్ ఐ హర్డ్ స్టోరీస్ అబౌట్ ఇట్ అండ్ ఐ కెన్ అండర్స్టాండ్ దేర్ పెయిన్. నీకెప్పుడు జరగలే? నిన్నెవరు అడగలే కమిట్మెంట్లు కానీ అలాంటివి ఏమి అడగలే? చెప్పు ఇప్పుడు ఎవరు అడుగుతారు అబ్బాయి? ఎందుకు అడగరు? బాగుంటావు మంచిగా. కొంతమంది అడుగుతూ ఉంటారు లైక్ ఇలా రగ్గడ్లు మంచిగా మాస్గా ఉండేవాళ్ళు నచ్చుతారు అని చెప్పి కొంతమంది ఉంటారు. అలా ఉండేవాళ్ళు ఉంటారు కదా, అలా నచ్చొచ్చాము. ఎవ్వరు అడగల నన్ను ఇండస్ట్రీలో. అందరూ చాలా బాగా ఒక సిస్టర్ లాగా, బ్రదర్ లాగా, ఒక కొడుకులాగా, కూతురులాగా చూసుకున్నారే తప్ప నన్ను ఎవ్వరు అడగరు. ఓకే, అది పెళ్లి చేసుకుంటావా? పట్రా ఉన్నాను అమ్మాయినా? రే 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 ఎర్రగా అయిపోతున్నావు, సిగ్గుపడతానావు. కాదు చెప్పు. కాదు, నువ్వు అమ్మాయిని పట్టరా అని నువ్వెందుకు ఎర్రగైపోయావు నాకు అర్థం కాదు. సడన్ గా డార్లింగ్ ఒకసారి అలా క్లోజ్ తీసుకోండి, ఆడు బొగ్గలు చూడండి ఎంత ఎర్రగైనాయో. చాలా తెల్లగా ఉంటాను కదా అన్నారు. చెప్పు, పెళ్లి చేసుకుంటావా చేసుకోవా? ఎవరన్నా కరెక్ట్ పర్సన్ దొరికితే చేసుకుంటా. దొరకాలి కదా. చూస్తావా ఎప్పుడైనా? చూడడం ఏంటి అంటే ఎవరైనా నచ్చ అంటే అవును రోజుకి ఓకే 9 o'clock సో అండ్ సో పర్సన్ ఇస్ షెడ్యూల్ టు లుక్ ఎట్ యూ అని ఎవరో చెప్తున్నారా? అట్లా చూడడం అనేది కాదు. ర్యాండమ్గా ఎవరన్నా నచ్చితే దెన్ విల్ థింక్ అబౌట్ ఇట్. అది ఇద్దరికి నచ్చాలి, ఆ తర్వాత ఇది అవుతుంది. ఓకే, జనాల మాటలు పట్టించుకుంటావా నువ్వు? జనాల మాటలు పట్టించుకుంటావా? నచ్చితే పట్టించుకుంటా. అంటే నేను పొగిడినే పట్టించుకుంటా. పొగడక్కర్లా, నీకు పొట్ట ఎక్కువైంది కొంచెం తగ్గించు యాబ్స్ చేయని ఎవరన్నా చెప్తే అవును కదా అనుకుంటా. ఓకే, అలా అంటే పాజిటివ్ అవనక్కర్లా. ఇప్పుడు ఎవరన్నా పాజిటివ్గా ఎవరన్నా పొగిడారు అనుకో, అది నేను కాదనుకో, సిగ్గు లేకుండా వాళ్ళకి మెసేజ్ రిప్లై చేసేస్తా. డార్లింగ్ నేను ఇది కాదు, మీరు అనుకుంటున్నట్టు ఏం లేదు, నాకు కోపం ఉంటుంది, కూల్గా ఎలా ఉంటారని నేను ఎప్పుడు కూల్గా ఏమి ఉండను, హాట్గా ఉన్నప్పుడు కనిపించండి. హాట్ అంటే ఆ హాట్ కాదు, కోపం వచ్చినప్పుడు కనిపించండి, ఐఎమ్ నార్మల్ హ్యూమన్ బీయింగ్ అని చెప్పేస్తా. ఐ డోంట్ గివ్ అ నెగిటివ్ ఇమేజ్ ఆఫ్ మై సెల్ఫ్, ఐ మీన్ ఫాల్స్ ఇమేజ్ ఆఫ్ మై సెల్ఫ్ యాక్చువల్లీ. ఓకే, పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా ఏదైనా సరే జనాల మాటలు నాకు నచ్చితే పట్టించుకుంటా. దేవుని బాణంతో గట్టిగా ఎందుకు? ఇష్టం కాబట్టి, నాకు శివుడు అంటే ఇష్టం, నమ్ముకుంటా. అంటే ఏమొచ్చింది నీకు నమ్మడం వల్ల? ఏమైనా వస్తుందని నమ్ముతావా? అలా జనాలందరూ నమ్మేది అందుకే కదా. జనాల అట్లాంటి ఫాల్స్ ఇంప్రెషన్లో ఉంటే నేనేం చేయాలి? సరే, నువ్వు ఎందుకు నమ్ముతావు? నాకు ఇష్టం కాబట్టి నమ్ముతా. నాకు ఆయన ఇమేజ్ చూస్తే అదొక రకమైన ఎనర్జీ వస్తుంది నాకు. ఆయన ఏం వరాలు లిస్టు ఏం అడగను, ఇది నాకు నువ్వు ఇవ్వలేదు, అబ్బా నీతో మాట్లాడినా, నీకు పూజ చేయను, అట్లాంటిదే ఉండదు. మా అమ్మని తీసుకెళ్ళిపోయావు, నీతో నన్ను మాట్లాడిన, అట్లాంటిదే ఉండదు నాకు. జస్ట్ ఐ లవ్ హిమ్ ఫర్ ద కైండ్ ఆఫ్ యూనో గుడ్ ఫీల్ హీ గివ్స్ అండ్ ఎనర్జీ హీ గివ్స్, వైబ్రేషన్స్ అంతే.